మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో మ్యామ్. Hello. సో మీ గురించి మా వ్యూవర్స్ ఒకసారి మీ మాటలో చెప్పగలరా? Yeah, sure. Very glad to be here. Thank you for inviting. I'm Dr. Fazala Mehna, senior pediatrician and consultant neonatologist at Apollo Hospitals, Vizag. సో మీరు అన్నట్టు వైరల్ ఫీవర్స్ మాట్లాడటం వచ్చేది ప్రెసెంట్ ఈ సీజనల్ చేంజెస్ వల్ల చాలా మంది చిన్నపిల్లలు చూస్తే మనం వైరల్ ఫీవర్స్. అసలు ఈ వైరల్ ఫీవర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? Viral fevers ante one of the reasons is too much crowding, people moving out very often. నిజంగా అవి హెల్దీ ఫుడ్స్ ఏనా? అంటే మనకి ప్యాకెట్స్ మీద ఉన్నట్టు నిజంగా అంత హెల్దీ అయితే అవుతాయి అవి? లైక్ లేబుల్స్ మీద చూస్తే అందులో చాలా మటుకు ఇమల్సిఫైర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, షుగర్స్ అవన్నీ ఉంటాయి. సో మెనీ యూట్యూబ్ ఛానల్స్. అంటే పిల్లోడు ఏడు పాపాలంటే మనం ఫోన్ ఇచ్చేస్తాం. Yeah. అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? Yeah, of course, like 200% children are getting spoiled. They approach the doctor very late. So those kind of children are హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్రరావు. ఇప్పుడున్న ఈ వింటర్ సీజన్ లో చిన్నపిల్లలందరూ చాలా మంది ఫీవర్స్ వస్తున్నాయి. అందరం వైరల్ ఫీవర్ లైట్ తీసుకుంటున్నాం, కానీ దాని వల్ల మనం అది అశ్రద్ధ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్. ఆవిడ గురించి నేను చెప్పే కంటే ఆవిడ మాటలు తెలుసు. హలో మ్యామ్. Hello. సో మీ గురించి మా వ్యూవర్స్ ఒకసారి మీ మాటలో చెప్పగలరా? Yeah, sure. Very glad to be here. Thank you for inviting. I'm Dr. Fazala Mehna, senior pediatrician and consultant neonatologist at Apollo Hospitals, Vizag. I graduated, in pediatrics and completed my post-graduation later on in UK. I have about 10 years experience from UK, and I'm here in India since 6 years. 6 years నుంచి ఇండియాలో ఉన్నాను. ఇక్కడ అపోలో హాస్పిటల్స్లో సీనియర్ పీడియాట్రిషియన్, అంటే పిల్లల డాక్టర్ ప్లస్ నియోనేట్స్, అంటే మరీ ఎర్లీగా పుట్టిన బేబీస్, లో బర్త్ బేబీస్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటాను. సో ఐ స్పెషలైజ్ ఇన్ దాట్ యాజ్ వెల్. So I'm here to talk about a few common queries regarding the viral fevers which are very common these days. సో మీరు అన్నట్టు వైరల్ ఫీవర్స్ మాట్లాడటం వచ్చేది ప్రెసెంట్ ఈ సీజనల్ చేంజెస్ వల్ల చాలా మంది చిన్నపిల్లలు చూస్తే మనం వైరల్ ఫీవర్స్. అసలు ఈ వైరల్ ఫీవర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? Viral fevers ante one of the reasons is too much crowding, people moving out very often. Okay, and sometimes it is the immunity of the children, children not maintaining the healthy lifestyle about their diet or hygiene. Okay. So basically it is a combination of diet, lifestyle, sleep, okay, and hygiene. సో ఇప్పుడు మనం తినే లైఫ్ స్టైల్ చూసుకుంటే పిల్లలకి ఇంతకుముందు ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. అది బయట ఫుడ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో పెట్టినా కూడా తినమని చెప్పి ఏడుస్తుంది, మనం బయట ఫుడ్స్ పెట్టేస్తాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పిజ్జా బర్గర్స్ అని కాకపోయినా హెల్దీ ఫుడ్స్ అని ఏవో చెప్తున్నారు, దాన్ని మనం హెల్దీ ఫుడ్ కింద కన్సిడర్ చేసి మనం తీసేసుకుంటాం. నిజంగా అవి హెల్దీ ఫుడ్స్ ఏనా? అంటే మనకి ప్యాకెట్స్ మీద ఉన్నట్టు నిజంగా అంత హెల్దీ అయితే అవుతాయి అవి? లేదు, తప్పకుండా అలా లేదండి. దట్స్ వాట్ ఐ టెల్ ద పేరెంట్స్ అండ్ ఎడ్యుకేట్, బికాజ్ యాజ్ యూ సెడ్, లైక్ లేబుల్స్ మీద చూస్తే అందులో చాలా మటుకు ఇమల్సిఫైర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, షుగర్స్ అవన్నీ ఉంటాయి. సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూపిస్తూ ఉంటాయి ఆ లేబుల్స్ గురించి. సో యాజ్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వీ కెన్ టెల్ దట్ టు అవర్ చిల్డ్రన్, అండ్ చిల్డ్రన్ దెమ్సెల్వ్స్ ఆర్ సో క్లెవర్ దీస్ డేస్. దే విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్. సో part of my counseling when parents come is about diet. Definitely I spend like 50% of the time educating parents, because some of the children come very often also being sick, and as you mentioned, there are a lot of choices for children. They'll Swiggy, Zomato themselves, and that taste they develop, they keep repeating the same mistake of ordering and eating from outside. Not just ordering, even the packed foods, as you said, because most of the children have the stomach pain and gastroenteritis. All this is put down to eating those packed foods which are not made with healthy oils, of course, and they are stored for a long time. So they definitely have all those effects on the children, both short term and long term. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పుకుంటే స్విగ్గీ, జొమాటో లాగే బ్లింకిట్ ఇవన్నీ వచ్చినాయి. హైడ్రేషన్ డ్రింక్స్ అని చెప్పి నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం ఈ షుగర్ వాటర్సే. ఇట్స్ నాట్ కంప్లీట్లీ హైడ్రేటెడ్ వాటర్. బట్ ఇన్ దీస్ డేస్ ఎలా అయిపోయిందంటే నార్మల్ వాటర్ తాగలేకపోతున్నారు కదా, సో ఇవి హెల్దీ డ్రింక్సే కదా అని చెప్పి ఈ హైడ్రేటెడ్ డ్రింక్స్ అని చెప్పి పిల్లలకి ఇస్తాం. అది ఎంతవరకు కరెక్ట్? సో అది అసలు కరెక్ట్ కాదు. ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, బికాస్
వన్ ఆఫ్ ద థింగ్స్ వెన్ ఐ సీ బేబీస్ అంటే వాళ్ళు 6 months నుంచి విల్ స్టార్ట్ సాలిడ్స్ అపార్ట్ ఫ్రమ్ మదర్ మిల్క్, రైట్? సో వాట్ ఐ టెల్ ద మదర్స్ ఇస్ ప్లీజ్ గెట్ ద బేబీస్ యూస్ టు డ్రింకింగ్ నార్మల్ వాటర్, బికాస్ మనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పట్కి బెల్లం అని షుగర్ అని వేసి అలవాటు చేస్తూ ఉంటాం. కొంచెం అలా అయితే బేబీస్ తాగుతారు, చల్లగా ఉంటుంది అనేది. సో లేటర్ ఆన్ దే ఆర్ యూస్ టు. సో అది అస్సలు కరెక్ట్ కాదు. As I said, sugars are hidden in those drinks, okay? And those are very dangerous for the children, not just children, even the teenagers and children who, go to the gym, they are taking all those energy drinks and protein bars, which are, not at all good for them. నాకు తెలిసినంత వరకు అడల్ట్స్లో 25 grams ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు కదా పర్ డే. సో చిల్డ్రన్లో ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు, అంటే పర్ డే? ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, బికాజ్ ఎన్ని గ్రామ్స్ అని చెప్తే ఆబ్వియస్లీ వాళ్ళు they look for labels and they become too conscious, because natural ga already sugars undane untai. The fruits we eat, all the drinks, I mean milk or juices, whatever we take, so up to 10 to 15 grams should be okay. సో ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చినప్పుడు జనరల్గా ఏమైపోద్ది అంటే ఇంట్లో ఉన్న పారాసిటమాల్ కానీ లేకపోతే డోలో, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అయితే ఏది వచ్చినా ఫీవర్ వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా హెడ్ వచ్చినా డోలో 650. సో ఇది కిడ్స్కి ఎంతవరకు సజెస్టబుల్ మ్యామ్? అంటే 650 అనేది చాలా హెవీ డోస్ నాకు తెలిసినంత వరకు. సో కిడ్స్ ఎంతవరకు ప్రిఫరబుల్ ఈ మెడిసిన్? రీసెంట్లీ ఐ గేవ్ అ స్పెసిఫిక్ టాక్ బేస్డ్ ఆన్ దిస్, బికాస్ సమ్ టైమ్స్ పిల్లలకి తక్కువ డోస్ ఇచ్చినా ప్రాబ్లం అవుతుంది. మీరు వినే ఉంటారు ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఎక్కువ జ్వరం వచ్చి ఫిట్స్ రావడం పిల్లల్లో. సో ఆ ప్రాబ్లం అవుతుంది, మదర్స్ ఇవ్వట్లేదు ఎప్పుడైతే ఇవ్వాలో. బట్ సమ్ టైమ్స్ యాజ్ యూ సెడ్ పారాసిటమాల్ ఓవర్ డోస్ అంటే టాక్సిక్ డోస్ కూడా చూస్తూ ఉంటాం కేసెస్. సో డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద చైల్డ్, ఓకే, అప్ టు 1 year యూజువలీ నేను డ్రాప్స్ ఫామ్ ఇస్తాను పారాసిటమాల్, బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అడ్మినిస్టర్ అండ్ ఎక్కువ డోస్ చిన్న వాల్యూమ్లో ఉంటుంది. అంటే చిన్న బేబీస్కి ఎక్కువ 5 ml 10 ml ఇవ్వలేము కదా, సో డ్రాపర్ ఫామ్లో ఇవ్వాలనేది ఉంటుంది. సో ఆ పారాసిటమాల్ యూజువలీ అప్ టు 10 to 15 milligrams per kg. సో డిపెండింగ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో యూజువలీ పిల్లలు అయితే వస్తూనే ఉంటారు చెకప్స్. ఎవ్రీ టైమ్ వెన్ దే కమ్ ఐ అప్డేట్ ద పేరెంట్స్, ఎడ్యుకేట్ దెమ్ ఎంత ఇవ్వాలనేది డోస్. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏ స్టేజ్లో మనం ఇంక ఇది చాలా సివియర్గా ఉంది మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకున్నాం అంటే జనరల్గా ఎవరింటో పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక చిన్న మెడిసిన్ వేస్తాం, 2 days తగ్గిపోగానే ఇంకా లేదులే అని చెప్పి నార్మల్ అయిపోతాం, మళ్ళీ 2 daysకి వస్తే మళ్ళీ టాబ్లెట్ వేస్తాం, అలా సస్టైన్ అవుతామే కానీ ఎంతో సివర్ అయిపోయి ఇంక పడిపోతే కానీ ఇంకా లేదు మనం తీస్తాం. బట్ ఏ స్టేజ్లో తీసుకురావాలి మేము హాస్పిటల్కి? అంటే దే ఆర్ 2 things here. One is clinical well-being of the child as it is ఎలా ఉన్నారు, ఆర్ దే యాక్టివ్, దే ఆర్ టేకింగ్ ఫుడ్, దే ఆర్ హైడ్రేటెడ్, యూరిన్ అవుట్పుట్ బాగానే ఉందా, ఎనీ బ్రీదింగ్ ఇష్యూస్, స్టమక్ పెయిన్, అలా సివియర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ర్యాష్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు పారాసిటమాల్ మామూలుగా మేము యాజ్ డాక్టర్స్ కూడా పేషెంట్స్ కాల్ చేసినప్పుడు ఒక 2 days అయినా చూడండి అంటాం. సో ద ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీవర్స్, దిస్ ఈస్ వాట్ వీ జస్ట్ క్వాంటిఫై ఓవర్ ద ఫోన్ సమ్ టైమ్స్, బికాస్ పేషెంట్స్ వోంట్ కమ్ యూజువలీ ఆన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ day. So depending on the intensity of fever and associated symptoms and the clinical outlook of the child, this is what we suggest. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2 days ఆగాలంటారు కదా, ఫీవర్ కాకుండా ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటే మనం ఇమీడియట్గా తీసుకెళ్ళాలి అనే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? అంటే ఫీవర్ వస్తే 2 days పారాసిటమాల్ ఇది వాడతాం, బట్ ఇంకా ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి, నెగ్లెక్ట్ చేయకూడదు అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? Sure. అంటే యాజ్ ఐ సెడ్ ఐ లుక్ ఆఫ్టర్ ద ప్రీటర్మ్ బేబీస్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్. సో వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు. సో అలాంటి బేబీస్ యూజువలీ 3 months బిలో బేబీస్ వాళ్ళకైతే వెంటనే చూపించాలి. యూజువలీ లైక్ 1 or 2 days కూడా విల్ నాట్ టేక్ దట్ మచ్ రిస్క్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళు, లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్ లైక్ అలాంటి వాళ్ళు, ప్లస్ సైన్స్ మీన్స్ వాట్ ద పేషెంట్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్. వెన్ యూ కమ్ టు రెస్పిరేటరీ అంటే బ్రీదింగ్ ప్రాబ్లం ఉందా, ఆవేశం ఉందా, గురక ఉందా, ఎక్కువ దగ్గేస్తున్నాడా, ఈజీ గెటింగ్ టైర్డ్ బై బ్రీదింగ్ ఫాస్ట్ ఆర్ కాఫింగ్ టూ మచ్. నెక్స్ట్ ఈజ్ ఎనీ వామిటింగ్, బ్లడ్ ఇన్ ద స్టూల్స్, ఓకే, అలాంటి సిస్టమ్ వైజ్ చూసుకుంటే. నెక్స్ట్ ఈజ్ అగైన్ స్టమక్ పెయిన్, సివియర్ వామిటింగ్, డీహైడ్రేషన్, బాగా ఎక్కువ మోషన్స్ అయిపోవడం, బ్లడ్ రావడం మోషన్స్లో. ద అదర్ థింగ్ ఈజ్ ర్యాష్. సమ్ ఆఫ్ ద డేంజరస్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి ఇప్పుడు, అలాంటి ఫీవర్స్లో ర్యాష్ కానీ అలాంటి స్పాట్స్ ఆన్ ద స్కిన్ అలాంటివి వస్తే కూడా ఇమీడియట్గా యూ హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. సో ఇప్పుడు మనకి ఈ వైరల్ ఫీవర్స్ అయితే వచ్చినాయి, ఇది కామన్ అయిపోయింది, అంటే సీజనల్ చేంజ్ అప్పుడు వైరల్ ఫీవర్ మాత్రం చిల్డ్రన్స్లో కామన్. సో ఇది రాకుండా మనం ఫస్ట్ నుంచి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు మ్యామ్? అంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇది అంటే రాకుండా అని కాకుండా 100 members కోసం అంటే అందులో ఒక 10 members 15 membersకి ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనే ఛాన్సెస్ ఏముంది? యా ఆఫ్ కోర్స్. అంటే యూజువలీ మై పేషెంట్స్ దే ఆర్ అప్ టు డేట్ విత్ దేర్ వ్యాక్సినేషన్
vaccination, which is the main thing I feel, especially for viral fevers. Okay. Suppose children are going to preschool or school, before that only I try to give the flu vaccine before monsoon. Okay. Somewhere in June, July time. That flu vaccine will cover most of the viruses. Okay. Flu viruses ఉంటాయి, rhino viruses, అలాంటి కొన్ని కామన్ viruses expected, because that vaccine is made for that season of viruses. Okay. It will protect them. Apart from that, diet, as I mentioned, eating healthy, avoiding outside food. Children should be active. Okay, the older children, older generation nowadays, they are like the teenagers, sedentary lifestyle. They are going towards obesity, insulin 100%. resistance. So we need to make them active, keep them in some yoga, regular badminton, some outdoor activity, not just Indoor using their telephones, Mobiles, indoor mobiles and all those. Yeah. సో ఇప్పుడు మీరు ఫ్లూ వ్యాక్సిన్ ఏదైతే చెప్పారో అది ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వరకు తీసుకోవచ్చు మేము యూజువలీ vaccine? 6 months అబౌవ్ నుంచి వేస్తామండి, Okay. అప్ టు 5 years. బట్ సమ్ టైమ్స్ చిల్డ్రన్ కొంతమందికి ఆస్తమా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఇయర్లీ బూస్టర్. నౌ డేస్ వీఆర్ టెలింగ్ ఈవెన్ ద సీనియర్ citizens like over 60 years or who are traveling abroad to have flu vaccine and PCV. PCV is pneumococcal vaccine, so that will protect against pneumonia. సో ఈ వైరల్ ఫీవర్ అనే టాపిక్ ఒక 2 minutes పక్కన పెడితే యాజ్ ఎ పీడియాట్రిషియన్గా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మొబైల్స్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఆడుకునే అదంతా. ఇప్పుడు అన్నం తినాలన్నా లేదా ఏదైనా ఏడుస్తుంటే ఏమైనా చేయాలన్నా జస్ట్ మనం ఒక ఫోన్ ఇచ్చి, అంటే లైఫ్ స్టైల్ ఇంకేంటంటే పిల్లోడు ఏడు పాపాలంటే మనం ఫోన్ ఇచ్చేస్తాం. అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా మ్యామ్? Yeah, of course. Like 200% children are getting spoiled. The common problem which I seen like after COVID అయితే delay in milestones. పిల్లలకి మాటలు రావట్లేదు. చాలా మంది ఏమో దే పుట్ ఇట్ డౌన్ టు సమ్ ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ మదర్ లేట్గా మాట్లాడారు, అలాంటి దే జస్ట్ పుట్ దేర్ మైండ్ అట్ ఈజ్ అండ్ దే అప్రోచ్ ద డాక్టర్ వెరీ లేట్ ఆల్సో. సో దోస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎండింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ ADHD problems, autistic spectrum disorder, ఇంకా delay in everything literally. So that is one thing. The teenagers or the older children, వాళ్ళకి concentration issues. Okay, so they are not able to do their studies properly or concentrate on something, and they are extremely disrespecting the parents, or sometimes they are aggressive. Some of my children are needing a child psychiatrist and counseling sessions also. 100%. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం హైదరాబాద్ ఇష్యూస్, 10th క్లాస్కి సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అది చిన్న పిల్లలు కనుక ఇస్తే ఆటిజం కూడా అవుతుందా? Yeah, definitely. I gave a talk based on this, which is virtual autism, which Okay. is some children have some problem at birth. అంటే వాళ్ళు వెంటనే ఏడవలేదో బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉండి అలా వాళ్ళకి వాకింగ్ లేట్గా రావడం, మాటలు, అది వేరేది. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఇండ్యూస్డ్ బై పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఫోన్ ఇచ్చి వాళ్ళకి ఇంకా దే ఆర్ జస్ట్ ఎన్గ్రాస్డ్ ఇన్ ద ఫోన్, అంటే బాగా మునిగిపోయి అందులో అసలు దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఎ బ్రెయిన్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే వర్చువల్ రెగ్యులర్ అయిపోయింది. ఏడిస్తే ఫోన్, కొంచెం అన్నం తిన్నో అంటే ఫోన్ ఇచ్చేయడం. అది ఆ 6 months 7 months వచ్చిన దగ్గర నుంచి ఫోన్స్ ఇచ్చేస్తాం. మ్యామ్ ఇప్పుడు మెడిసిన్స్ చూసుకుంటే మనం యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ అసలు ఎప్పుడు యూజ్ చేయాలి మ్యామ్ ఇవి కరెక్ట్ టైంలో? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వస్తే మెడిసిన్ పారాసిటమాల్ వేసేస్తాం, దానికి ఏమంటే యాంటీబయాటిక్ వాడేస్తాం. అంటే మనకి ప్రాపర్ నాలెడ్జ్ తెలియదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి ఇచ్చారు కదా, సో ఇవే ఇచ్చేద్దాం అన్నట్టు. దిస్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్ మీ, బికాస్ many parents think that they can treat the child themselves. Of course initially నేను ముందు చెప్పినట్టు పారాసిటమాల్ లాంటి మందులు ఇవ్వాలండి సిమ్టమాటిక్. కాకపోతే మీరు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ మాట్లాడితే వాడకూడదు, బికాస్ ఆ చైల్డ్ ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ స్పేస్ టు దట్. యూ హ్యావ్ టు అలౌ సమ్ టైమ్. సో యూజువల్లీ యూకేలో అబ్రాడ్లో మీరు చూసి ఉంటారు, చాలా మంది కంప్లైంట్ చేస్తారు అక్కడ మెడిసిన్స్ ఇవ్వరని. దట్ ఈస్ గుడ్ ఇన్ అ వే. ఎట్ ద మోస్ట్ నేను యూకేలో ఉన్నప్పుడు అమాక్సిలిన్ అంటే బేసిక్ యాంటీబయాటిక్ వాడేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో హైయెస్ట్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం పిల్లలకి. దట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో, బికాస్ మెడికల్ జాబ్ వెళ్ళడం, యాంటీబయాటిక్ తీసుకోవడం, వేయడం. దట్స్ నాట్ ద థింగ్. యూ షుడ్ వెయిట్ ఫర్ 2 days, లైక్ అట్లీస్ట్ వైరల్ ఫీవర్ అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ఆన్ ఇట్స్ ఓన్. And that too, antibiotic, the doctor will check the history according to the symptoms, which antibiotic to give, how many days. So many parents use only part of the course, 3 days 2 days వాడి ఆపేస్తారు. ఆ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ తగ్గుద్ది, కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది. So it's not completely cured. You need that course also. And the spacing of antibiotic, yearly a few doses, few courses are okay, but not like every month you keep using them. And antibiotics sometimes have very severe reactions or toxicity, ante kidneys, liver, ivi kuda affect avvachu. So you have to have a limit on it.
సో ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తుంటాం, డే కేర్ కానీ ఇట్లా. చాలా మందికి మిత్స్ ఏముంటాయంటే ఆ యూరినల్స్ నీట్గా లేకపోతే ఆ యూరినల్స్ వల్ల మనకి ఫీవర్ వస్తుంది, లేకపోతే ఫుడ్ షేరింగ్ వల్ల ఫీవర్ వస్తుంది. సో వీటి నుంచి ఎలా తీసుకోవచ్చు మేము, అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్? It is 100% correct, aunty. Many of the children who are having urinary infections, it is either due to dehydration because పిల్లలు సరిగా వాటర్ తాగట్లేదు, అక్కడ స్కూల్ వాష్రూమ్స్ నీట్గా లేవని కొంతమంది అలా they are restricting themselves. So urinal hygiene is very important, and it's dangerous to have recurrent urine infections because eventually kidneys కూడా affect అవ్వచ్చు ఇందులో. So I request like all the school authorities to look into it to maintain clean washrooms for the children. And the other thing you asked was about so food sharing means it's good in a way that if your children are sharing healthy food, because most of the like schools nowadays, I'm happy that they are telling children to get only healthy food, which is really good actually. Some of my patients tell me non-veg I have some charts on the in the clinic displayed about healthy food. So they tell me that what all they eat daily, 5 fruits, vegetables and all those things. So it's good, but again hygiene is important here. And also ventilation in the schools, because most of the schools are crowded, too many children in one class, and many parents are working nowadays, so they can't afford to like పిల్లల్ని ఇంట్లో ఉంచడానికి. సో కొంచెం బాగాలేదు అంటే ఎక్కువ బాగాలేకపోతే కూడా పంపించేస్తారు. సో ఆల్ దోస్ కాఫ్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కెన్ ఈజీలీ స్ప్రెడ్, ఎస్పెషలీ ర్యాషెస్, మీజిల్స్ లాంటివి. మామ్స్ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ అనేది మీరు వినే ఉంటారు చాలా మంది పిల్లలకి ఆ ర్యాషెస్. పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్షియస్, దే feel that chicken pox is also contagious like that. So it's extremely important both for the school authorities and parents to take mutual this thing over here to not spread. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే ఇప్పుడు ఈ డిసీజెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే పేరెంట్స్ మనం ఎంతవరకు చెప్పొచ్చు ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువ తీసుకురావడం వల్ల? చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఐ సీ సమ్ చిల్డ్రన్ హూ ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్, like giving healthy foods, and hygiene, and completely avoiding outside food, exercise and all this. I've seen that they fall sick, ante chala less frequent ga sick fall avtaru, and they have a stable growth. One thing I wanted to tell was children who fall less sick, వాళ్ళ height, weight, okay, growth charts consistent గా ఉంటాయి. Children who are falling sick, వాళ్ళ deficiencies ఉంటాయి, vitamin, iron, ఏదో ఒకటి ల్యాకింగ్ ఉంటుంది, ఇంకా వాళ్ళ గ్రోత్ కూడా అలా తగ్గుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇమ్యూనిటీ పెంచడానికి పిల్లలకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, అలాంటి కేర్ తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? యూజువలీ అంటే హోమ్ మేడ్ అంటాను, బికాస్ అఫ్ కోర్స్ వీ డూ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ యాజ్ మదర్స్, రైట్? వీ వాంట్ ద బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్. యూ బై గ్రాసరీ ఫ్రమ్ సమ్ ఆర్గానిక్ స్టోర్, isn't it? And you prepare everything in a hygienic way and everything. So homemade whole meal foods, avoiding like maida, sugars, all these kind of products, excess oil, all these things, sweets and all these things in children. And other things are like juices, antioxidant rich. Usually the famous juice I tell is ABC juice, apple, beetroot, carrot, it immediately shows its effect. And there are some immune boosting supplements I usually give my patients, which have really helped them. Some DHAs, antioxidants in the form of gummies or powders and all those things as well. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా వ్యూవర్స్కి ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి మీ మాటలో చెప్తే, ఏం స్టెప్స్, ఏ కేర్ తీసుకుంటే వైరల్ ఫీవర్ నుంచి తొందరగా క్యూర్ అవుతారు అనేది చెప్తే ఒకసారి. షూర్. మన యాజ్ పేరెంట్స్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ప్రైమర్లీ వాళ్ళకి కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం అండి. హైజీన్ నేర్పించడం పిల్లలకి, లైక్ వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. అండ్ ఆల్సో పిల్లలకి చిన్నగా ఏమన్నా ఫీవర్స్ అలా కోల్డ్ కాఫ్స్ ఉంటే స్కూల్ కొంచెం అవాయిడ్ చేయడం 1 or 2 days will be a better idea. And also seek your doctor's advice whenever you feel that the child is unwell, ఏమైనా బ్రీదింగ్ ప్రాబ్లమ్ ఉన్నాయి, ఎక్కువ దగ్గుగా ఉంది, వామిటింగ్, డోంట్ వెయిట్ లైక్ until the child will fall severely sick. Seek early help from the doctor, which will help like fast recovery of the child. Thank you. చూసారుగా వ్యూవర్స్, పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు సొంత డెసిషన్స్ తీసుకోకుండా ఫస్ట్ కన్సల్ట్ ఎ పీడియాట్రిషియన్ అండ్ టేక్ వైస్ డెసిషన్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.